ప్రపంచం యుద్ధంలో ఉంది. ఆకాశం నిండా విమానాలు, భూమి అంతా పేలుళ్ళు, చుట్టూ అరుపులు, రక్తం. ఇది వరల్డ్ వార్ 2. ప్రతిరోజు వేలాది మంది సైనికులు బుల్లెట్లతో కాదు, చిన్న గాయాలతోనే చనిపోతున్నారు. ఎందుకంటే ఆ గాయాల కంటే భయంకరమైనది ఇన్ఫెక్షన్. ఆ సమయంలో ఒక మందు లేకపోతే ఒక చిన్న కోత కూడా మరణ శాసనం. ఒక క్షణం ఊహించండి, ఈ యుద్ధంలో పెనిసిలిన్ అనే మందు లేకపోతే ప్రపంచ చరిత్ర ఎలా ఉండేదో. ఈ వీడియోలో మీరు చూడబోతున్నది యుద్ధం కథ కాదు, కోట్ల ప్రాణాలను నిశ్శబ్దంగా కాపాడిన ఒక మందు కథ. ఒక్క క్షణం ఊహించండి, ప్రపంచం యుద్ధంలో ఉంది. ప్రతిరోజు వేలాది సైనికులు గాయపడుతున్నారు. రక్తం, మట్టి, అరుపులు. కానీ ప్రపంచంలో పెన్సిల్ అనే మందే లేదు. ఈ కథ వరల్డ్ వార్ 2 సమయంలో మొదలవుతుంది. 1939 నుంచి 1945 వరకు ప్రపంచంలోని చాలా దేశాలు వరల్డ్ వార్ 2లో పాల్గొన్నాయి. యుద్ధ భూమిలో బుల్లెట్లు కాదు, బాంబులు కాదు, అసలు శత్రువు ఇన్ఫెక్షన్. చిన్న గాయం, చేతికి గాయం, కాలి మీద కోత. ఈ చిన్న గాయాలే సైనికుడి ప్రాణాన్ని తీసేవి. ఎందుకంటే ఆ గాయాలలోకి బ్యాక్టీరియా ప్రవేశిస్తే అది నెమ్మదిగా మరణానికి తీసుకెళ్లేది. పెనిసిలిన్ లేకపోతే శస్త్రచికిత్స అంటే మరణంతో ఆట. గాయం మానకపోవడం కాదు, గాయం కుళ్ళిపోవడం, జ్వరం, వాపు, రక్తవిషం, చివరకు మరణం. యుద్ధంలో గాయపడిన వారిలో బుల్లెట్ల వల్ల చనిపోయిన వారి కంటే ఇన్ఫెక్షన్ల వల్ల చనిపోయిన వారే ఎక్కువ. అది నిజం. వరల్డ్ వార్ 2 సమయంలో పెన్సిలిన్ పెద్ద స్థాయిలో ఉత్పత్తి చేయబడింది. సైనికులకు మొదటిసారి ఇన్ఫెక్షన్పై నిజమైన ఆయుధం లభించింది. ఒక సైనికుడు గాయపడితే గాయం శుభ్రం చేసి పెన్సిలిన్ ఇస్తే ప్రాణం నిలిచేది. ఇది మంత్రం కాదు, విజ్ఞానం. పెనిసిలిన్ లేకపోతే యుద్ధం ఎలా ఉండేది? ఊహించండి, వరల్డ్ వార్ 2లో పెనిసిలిన్ అందుబాటులో లేకపోతే యుద్ధంలో గాయపడిన వారిలో కనీసం సగం మంది ఇన్ఫెక్షన్తో చనిపోయేవారు. శస్త్రచికిత్సలు చాలా వరకు నిషేధించబడేవి. ఒక చిన్న గాయం కూడా డెత్ సెంటెన్స్ అయ్యేది. ఒక మందు ఎలా ప్రపంచాన్ని మార్చింది? పెనిసిలిన్ యుద్ధాన్ని మాత్రమే కాదు, మానవ చరిత్రను మార్చింది. యుద్ధం తర్వాత పిల్లల మరణాలు తగ్గాయి. చిన్న ఇన్ఫెక్షన్లు పెద్ద వ్యాధులు కాకుండా నిలిచాయి. ఇది ఒక మందు విజయం కాదు, మానవ జాతి విజయం. ఈ మందు ఎటువంటి యుద్ధ ప్రయోగం కాదు, ఒక శాస్త్రవేత్త చేసిన గమనిక. పెనిసిలిన్ ఎలా కనుగొనబడింది? 1928 సంవత్సరం లండన్ నగరం. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త తన ప్రయోగశాలలో బ్యాక్టీరియా మీద పరిశోధనలు చేస్తూ ఉండేవాడు. అతను రోజూ చిన్న గాజు పాత్రలో బ్యాక్టీరియాను పెంచుతూ వాటి ప్రవర్తనను గమనించేవాడు. ఒకరోజు అతనికి కొన్ని రోజుల సెలవులు వచ్చాయి. అప్పటికి ప్రయోగశాలను పూర్తిగా శుభ్రం చేయకుండా అలాగే వదిలి బయటకు వెళ్ళిపోయాడు. అది ఒక చిన్న నిర్లక్ష్యం, కానీ ఆ నిర్లక్ష్యమే చరిత్రను మార్చబోయింది. కొన్ని రోజుల తర్వాత ఫ్లెమింగ్ తిరిగి వచ్చాడు. ప్రయోగశాలలో ఉన్న గాజు పాత్రలను ఒకటొకటి పరిశీలించాడు. అప్పుడే ఒక వింత విషయం అతని కంట పడింది. ఒక గాజు పాత్రలో బ్యాక్టీరియా మధ్యలో ఒక రకం పుట్టగొడుగు పెరిగింది. ఆ పుట్టగొడుగు చుట్టూ బ్యాక్టీరియా పూర్తిగా నశించి ఉంది. ఫ్లెమింగ్ ఆశ్చర్యపోయాడు. సాధారణంగా అయితే ఇలాంటి పాత్రలను చెత్తలో పడేసేవారు. కానీ ఫ్లెమింగ్ అలా చేయలేదు. అతను ఆ పుట్టగొడుగును జాగ్రత్తగా గమనించాడు. ఆ పుట్టగొడుగు బ్యాక్టీరియాను చంపే శక్తి కలిగి ఉందని అతను గుర్తించాడు. ఆ పుట్టగొడుగు నుండి విడుదలయ్యే పదార్థం బ్యాక్టీరియా పెరగకుండా అడ్డుకుంటుందని అతనికి అర్థమైంది. ఆ పుట్టగొడుగు రకం పేరు పెనిసిలియం. అందుకే ఆ పుట్టగొడుగుని ఆధారంగా ఆ మందుకు పెనిసిలిన్ అని పేరు పెట్టాడు. ఈ విధంగా ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ఒక చిన్న తప్పు వల్ల కోట్ల ప్రాణాలను కాపాడిన పెనిసిలిన్ కనుగొనబడింది. లేకపోతే ఒక చిన్న గాయం పెద్ద మరణంగా మారేది. బుల్లెట్ గాయం
నయమయ్యే అవకాశం ఉండేది కాదు.